హర్ష సాయి అన్న ఒక అమ్మాయి ఇచ్చి హర్ష సాయి మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 కోట్లు తీసుకున్నాడని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఎలా స్పందిస్తారన్న? అన్న నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఈ మధ్యలో మీరు చూడండి, హర్ష సాయి 2 కోట్లు తీసుకొని అమ్ముడు పోయే రకంగా నాకు కనిపించట్లేదు. హర్ష సాయి అనుకుంటే ఒక వీడియో పెడితే మిలియన్ల వ్యూస్ వస్తాయి తనకు. తను ఓవర్ నైట్ ఒక 2 డేస్ కాదనుకోని ఒక నిజంగా చూసుకుంటే ఎన్నో డబ్బులు తన జేబులు పడతాయన్న. కానీ ఆ అమ్మాయి స్టేట్మెంట్ అయిపోతే నాకు 2 కోట్లు తీసుకున్నాడు, నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అంతేందుకు మీరు ఆమె ఎఫ్ఐఆర్ చూస్తుంటే వాళ్ళ డాడీ మీద కేసు పెట్టింది. వాళ్ళ డాడీకి సంబంధం ఏందన్న అసలు నాకు అర్థం కాదు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆమె ఫోటోలు వీడియోలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళతో పెట్టుకొని అంటుంది అమ్మాయి క్లెయిమ్ చేసింది. సో నాకు చెప్తానన్న, అంత నైతిక విలువలు తెలిసిన హర్ష సాయి ఇలా చేస్తానంటే ఏ ప్రపంచంలో ఏ తండ్రి కొడుకులు అలాంటి తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. సో నిజంగా తను పెట్టిన ఎఫ్ఐఆర్ తను చేసిన తప్పు ఏంటంటే నిజంగా 2 కోట్లు అనే టాపిక్ తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ డాడీ మీద కేసు పెట్టడం వల్ల నాకు కొద్దిగా డౌట్ లేదు. నిజంగా ఏ ప్రపంచం ఏ తండ్రి అట్లా చేయడు. సో హర్ష సాయికి ఉన్న రేంజ్ 2 కోట్లకు కాదు, ఒక నువ్వు 100 కోట్లు అంటే ఒక నమ్మే వాళ్ళమేమో, కానీ 2 కోట్లు అంత సింపుల్ చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అన్న ఫీలింగ్ వచ్చిందన్న. ఇంకా తన ఎఫ్ఐఆర్ చూసినాం, తను ఏమంటే ఒక హోటల్లో నాకు మత్తు మంది తీసుకొని కొన్ని యాక్టివిటీ చేసినాడు, ఆ వీడియోలు తీసిరు, సినిమా అంత నిజంగా అంత లేదన్న. అవునాను కదా, హర్ష సాయి అంటే నైజం లేదు. మేము ఎన్నోసార్లు చూసిన తననే లైవ్లో కూడా నేను చూసాను హర్ష సాయిని. కాబట్టి సో అలాంటి వ్యక్తి తను కాదన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. చూడన్న, ఈ రోజులలో మన పక్క మన చుట్టాలకు కూడా ఆపద జరుగుతుందంటే మనం అసలు చూడని కూడా పోమన్న. అసలు వాళ్ళు పలకరించడం, అరే ఏడ పలకరిని కోత డబ్బులు అవుతాడేమో, వాడేమో లేదు హెల్ప్ అవుతాడని ఈ రోజులో కూడా ఒక వ్యక్తి నిజంగా ఎంతో ముఖం తెలియని వ్యక్తులకు కూడా సాయం చేస్తుంటే, మన ఒక వ్యక్తికి 2 ఎకరాల భూమి ఇచ్చినా ఎవరు సరైన చెప్పక రాజకీయ నాయకులే కూడా వాళ్ళ సొంత పార్టీలు మన కార్యకర్తలు ఏమైతే జస్ట్ ఒక పలకరించారు తప్ప ఏం చేయరు. కానీ ఈరోజు ఎవరో తెలియకుండా వ్యక్తికి కూడా ఈరోజు హర్ష సాయి 2 ఎకరాల భూమి ఇవ్వటాలు కానీ ఎంతమంది. ఇక్కడ ఒక విషయం అన్న, చాలా మంది ఏమంటున్నట్టు అదంతా కష్టపడి సంపాదించింది కాదు, కొంతమంది యూట్యూబర్లు అంటున్నారు అదంతా బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ప్రమోట్ చేశారు. హర్ష సాయిని అందరూ ఆన్ కెమెరా చూశారు కానీ ఆఫ్ కెమెరా ఏంటో హర్ష సాయి గురించి ఎవరికి తెలియదని కానీ చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. నైస్ అన్న, నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ కదా, సో నువ్వు అన్న నేను తప్పుగా అనుకోకు. ఇప్పుడు నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది అన్న, నీకు ఎంత కొంత రెవెన్యూ వస్తుంది. నేను రెవెన్యూ 1% అన్న పోయే వాళ్ళకి ఇస్తావన్నా. ఇక్కడ నేను నాటలు చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ వ్యూస్ రావకోసం, టీఆర్పీ రావడం కోసం ఎన్నో చేస్తారని. అంతే పెద్ద షోస్ కూడా ఎన్నో రాళ్ళు చేస్తారు, కానీ దాని ఒక 1% ప్రజలకి ఇరన్న. తనకు వచ్చిన దాంట్లో ఇస్తుంటే కూడా మీకు ఏందని నాకు అర్థం కాదు. సో అసలు చేసేవాడిని చేయనియరు. ఇప్పుడే కాదు, స్టార్టింగ్లో కూడా హర్ష సాయి డబ్బులో మోసపోతున్నాడు, ఈడికి వెళ్ళి ఇస్తున్నారు. ఇంకొకటి వచ్చి అమెరికా వెళ్ళి వీడియో కాల్ చేసి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు. అరే బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు, ప్రజలకైతే న్యాయం చేస్తున్నాడు కదా, ఉన్నంత కొట్టి లేనిస్తున్నాడు, తప్పేముంది కదా. మీరు చేయాలో చేష్టం చేయనియారు. ఎక్కడైనా నాకు అర్థం కాదు. అసలు ముఖం తెలియకుండా ఎంత రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళకి నిజంగా ఎంత కొద్దిగా ఫుడ్ అన్నదానాలు చేయడానికి, డబ్బులు చేయటాలు కానీ, స్టూడెంట్స్ చదివించడాలు కానీ. అంతకన్నా పోలీస్ వ్యవస్థ మొన్న దివాంగుల ప్రోగ్రామ్ పెడితే అంటే అక్కడ ఏంటంటే మన చోళిని కళ్ళు కనిపెట్టారు అటువంటి వాళ్ళకు పోలీసు వాళ్ళు మన హర్ష సాయిని అంబాసిడర్ పెట్టారు. అంటే ఒక సూచక క్రియలాక మీరు చాలా మందికి అంబాసిడర్ ఉంటారు చాలా ఫీల్డ్లో. కానీ ఈ రకంగా పెట్టడం అంటే పోలీసు వాళ్ళు అంతా ఆలోచించారా? ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదా. హర్ష సాయి అంటే ఆలోచించారు కాబట్టి దివ్యాంగులకు తన అంబాసిడర్ ఉన్నారు. సో నిజంగా అటువంటి వ్యక్తిని పట్టుకొని నిజంగా ఒక అమ్మాయి వచ్చి 2 కోట్లకు కేసు పెట్టుకుంటే మాకు నమ్మలేకపోతున్నాం. ఏ తప్పు లేకుండా ఒక అమ్మాయి కూడా అంత ధైర్యంతో వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టదు కదా. ఎంతో కొంత ఉంటేనే హర్ష సాయితో పరిచయం కానీ ఏదో ఉంటేనే కదా, ఏదో కారణం ఉంటుంది కదా. ఏమనుకుంటున్నారు? నైస్ క్వశ్చన్ అన్న. చూడండి, అమ్మాయి పేరు నేను చెప్పలే కానీ అమ్మాయి ఉంది. తను ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్ హర్ష సాయితో సినిమాలో యాక్ట్ చేస్తుంది. మెగాలో డాన్ అనే సినిమా, దానిలో తను హీరోయిన్గా చేస్తుంది. తను ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళింది, బిగ్ బాస్లో కూడా చేసింది. సో నాకు నిజంగా నాకు అసలు నేను షాక్ అయిన విషయం ఏంటంటే, సో హర్ష సాయి అనుకున్న హర్ష సాయి చాలా పెద్ద రేంజ్ అన్న. అసలు ఆ అమ్మాయిని ఎందుకు సినిమాలు తీసుకున్నాడు అనేది నాకు డౌట్ వచ్చింది. సో సినిమాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మాయి తనే చూడన్న ఎన్నో మొన్న ప్రీ రిలీజ్ పెట్టినప్పుడు తనే అంటది హర్ష సాయి పేరు ఎత్తే ఇంకా గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా అరవండి. కలిసి తిరుగుతారు వీళ్ళే, ఎంజాయ్ చేస్తారు వీళ్ళే, అక్కడిక్కడ తిరుగుతారు వీళ్ళే, మళ్ళీ వీళ్ళే కేసులు పెడతారు. అది ప్రజల పిచ్చోళ్ళ, సోషల్ పిచ్చోళ్ళ, అసలు మీరు ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారో మళ్ళీ ఎందుకు కేసులు పెడతారో నాకు ఇది ఇక్కడ కాదు. రాస్తారు నుంచి స్టార్ట్ అయింది, రాస్తారు నుంచి వాళ్ళు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఎందుకన్నా రాయ్ తరుణ్ కానీ జానీ మాస్టర్ అంటే పేరున్న వాళ్ళనే టార్గెట్ చేసి ఇలా చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు? నేను అదే అంటున్నాను కదా, ఎందుకు అలా చేస్తారు? మీరు ఏం ప్రజలకు ఏం నేర్పించాలనుకుంటారు? మీరే తిరుగుతారు, మీరే ఎంజాయ్ చేస్తారు, మీరే ఉంటారు. మళ్ళీ ప్రజలకు వచ్చి మా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పోతారు, కేసు పెడతారు, మాకు ఇట్లా అయిందని అంటారు, అత్యాచారం చేస్తారు అంటారు. అంతే నిజంగా ఏం మీరు చూడన్నా హర్ష సాయి తప్పు చేస్తుంటే యాజ్ ఏ ఫ్యాన్గా నేను కూడా హర్ష సాయిని శిక్షించండి. సో నిజంగా అట్లా మీరు నాకు అనిపిస్తుంది తనపైన శిక్షించండి. అట్లా మీరు ఏ రకంగా చర్యలు తీసుకోండి. కానీ ఒకవేళ హర్ష సాయి తప్పు చేయకుంటే నిజంగా ఇది ప్రజలకు నేర్పించాలి. ఏమన్నా పరువు నష్ట దాయం వేయాలి అమ్మాయి పైన. ఎందుకంటే తప్పు చేయకపోయామంటే మాత్రం ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది హర్ష సాయి. కాబట్టి ఈ విషయాలు చాలా జరుగుతాయి. కాబట్టి ఈ విషయం మీరు అన్న ఈరోజు హర్ష స్టోరీ పెట్టినా ఏంటంటే డోంట్ బిలీవ్ ఎనీ అలిగేషన్స్. ఎటువంటి అలిగేషన్ నమ్మకండి. 2 కోట్లకి అమ్ముడు పోయిన అంటారు, ఎటువంటి నమ్మకండి.
తాటికొండ చిరంజీవి అనే లాయర్ మనకు సపోర్ట్గా ఉన్నాడు, తను వాదిస్తానన్నా. సో నిజంగా తనకు తప్పు చేసి ఉంటే నేను వేరే వ్యక్తిని చెప్పడం తను పారిపోయేవాడు. కానీ అంత క్లియర్గా స్టోరీ పెట్టినప్పుడు నాకు ఒక నమ్మకం లేదు. యాజ్ ఎ ఫ్యాన్గా అన్న తప్పించుకోవట్లేదు, అన్న పారిపోవట్లేదు, అన్న గట్టి నమ్మకం ఉంది. తను 100% ఎంత కేసులు వేసినా ఏం వేసినా కూడా 100% బయటకు వస్తున్న నమ్మకం నాకు ఉందన్న. అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి వచ్చేసి రాంగ్ కేసు అలిగేషన్ అనేది మోపింది కదా, ఇప్పుడు ఒకవేళ రాంగ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, ఒకవేళ అమ్మాయి మీద చర్యలు తీసుకుంటారంటారా? సో నేను అదే అంటున్నాను కదా, పరువు నష్టదాయం ఏంటి, దయచేసి చాలా ఎమోషన్ చాలా డ్యామేజ్ అవుతుంది. తన ఫేమ్ ఉన్న సక్సెస్ఫుల్ ఫేమ్లో ఉన్నాడు కాబట్టి తన పైన ఇప్పుడు ఏదైతే మీరు కేసు వేస్తారో తన పైన అటువంటి కేసు వేయాలి. తన పైన పరువు నష్టదాయం వేయాలి. ఎందుకంటే మనకు పోలీస్ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఇటువంటి దయచేసి ఫ్యూచర్ ఎప్పుడు రిపీట్ కావద్దు. రొటీన్గా అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికీ ఒక 4-5 అట్లనే అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ రాజ్ తరుణ్, తర్వాత వచ్చేసి జానీ మాస్టర్, తర్వాత హర్ష సాయి, ఇంకా తదితరులు ఇంకా మనకి రాకుండా ఇంకా ప్రెస్లోకి రాకముందు ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఇవన్నిటి మీద మీరు ఏమనుకుంటారు? నిజంగా నేను చెప్తా ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు తిరుగుతారు, మా లాస్ట్కి వచ్చి అత్యాచారమైన కేసు పెడతారు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళు జానీ మాస్టర్ అయినా సరే, రాజస్థాన్ అయినా సరే, మన హర్ష అయినా సరే, దయచేసి వాళ్ళ మీద కేసు పెట్టండి. తప్పు చేసిన మాత్రం వాళ్ళని జైలుకి పంపించాలి, ప్రజల ముందు వాళ్ళు శిక్షణ కోరుకుంటున్నాం. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ కోరుకుంటూనే ఒకళ్ళు తప్పు చేయకుంటే మాత్రం దయచేసి ఎవరైతే వీళ్ళు అలిగేషన్స్ చేస్తారో వీళ్ళ పైన మీద పరువు నష్టదాయం వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. వాళ్ళ పైన కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఓన్లీ వాళ్ళకే కాదు, ఒకరికే బయాస్ ఉన్నట్టు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. మన చట్టాలు కూడా అందరికీ ఈక్వాలిటీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒకటి శిక్ష చేస్తేనే నెక్స్ట్ ఇంకొకరు అదే కదా ఇతరులకు గుణపాఠంగా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా స్టేషన్కి వెళ్ళాలంటే చాలా సింపుల్ అయిపోయింది. ఏమైనా అంటే జస్ట్ నాసింగ్ పోలీస్ స్టేషన్కి పోవాలి, కేసు పెట్టాలి, సింపుల్ అయిపోయింది. దయచేసి నేను అమ్మాయికి అపోజిట్ కాదు, అమ్మాయి తప్పేసి అమ్మాయి మీద శిక్ష వేయాలని కోరుకుంటున్నా, రాష్ట్ర తప్పేసి హర్ష మీద శిక్ష వేయాలని కోరుకుంటున్నా. సో మనకంటే న్యాయ వ్యవస్థలని, పోలీస్ వ్యవస్థలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను చెప్పినంత మాత్రం హర్షని అరెస్ట్ చేయరు, నేను చెప్పినంత మాత్రం అమ్మాయిని అరెస్ట్ చేయరు. కాబట్టి పోలీస్ వ్యవస్థలని, కోర్టు వ్యవస్థలని కాబట్టి వాటి పని చేసుకెళ్తాను కోరుకుంటున్నాను. హర్ష సాయి మీద వచ్చినటువంటి అలిగేషన్కి ఎవరైనా పొలిటికల్ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా బ్యాక్ సైడ్లో? అంటే అమ్మాయికి సపోర్ట్గా లేకపోతే అమ్మాయికి సపోర్ట్గా చెప్పలేం. కానీ తను ఆల్రెడీ బిగ్ బాస్ తీసుకొచ్చింది, తను ఉన్నాను కదా, చాలా ఫేమ్ ఉంది తనకు ఎన్నో షో చేసింది. తను మేబీ ఉండొచ్చు, పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే సినిమా రకంగా సినిమాపై ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. రాంగ్గా చేయాలి అని చెప్పేసి ఏమైనా ప్రెస్ చేస్తుండొచ్చు? చెప్పలేమన్నది, నాకైతే అలా అనిపించట్లేదు.